హాయ్ గైస్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేయండి అంటే చాలా వరకు వైజాగ్ అనుకొని మెసేజ్ కాల్స్ చేశారండి. బట్ అయితే మేము వైజాగ్ వెళ్ళలేదు, షిరిడి వెళ్ళామన్నమాట. షిరిడి వెళ్ళాం. మనం ట్రైన్ దిగ్గానే అక్కడ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు చాలామందే ఉంటారు. బట్ మీరు చూసుకొని మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు 200 అలా ఎక్కువ చెప్తారు. మీరు కొంతమంది మాట్లాడుకొని షేరింగ్ అయితే తక్కువ పడుతుంది. లేదు మీరే బుక్ చేసుకొని వెళ్ళాలి అంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అది చూసుకొని మీరు మాట్లాడండి. ఇంకా మాకైతే డైరెక్ట్గా ఇంకా రూమ్స్ దగ్గర దింపేశారన్నమాట. ఇంకా మేమైతే ఇంకా రూమ్ కోసం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేము ఆ రోజంతా ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటి అనేది వీడియో అండి. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము వచ్చేసి ఇంకా రిజర్వేషన్ చేయించుకున్నప్పుడే రూమ్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఇంకా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చూడండి వినాయకుడిని పెట్టారు. ఇంకా అలా దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని రూల్స్ పెట్టారండి. ఇది గవర్నమెంట్కి సంబంధించిన రూమ్స్ అన్నమాట. ఇక్కడ ఎంట్రీస్లో చూడండి చాలా బాగుంది కదా. ఈ నైట్ వచ్చేసి ఇంకా లైట్ సెట్టింగ్స్తో ఇంకా బాగుంటుందండి. నేను అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి మేము వెళ్ళగానే ఇంక రూమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగారండి. మేము ఇప్పుడుకొచ్చి తిరుపతి అన్నీ తిరిగాం కానీ ఎక్కడ ఈ రూల్ అయితే చూడలేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగారు. అప్పటికప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా వస్తుందండి? ఇంకా మేమైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పేటప్పుడు ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా మ్యారేజ్ది మంది, ఆ ఇన్విటేషన్ కార్డ్ జెరాక్స్, అలానే ఒక పెళ్లి ఫోటో జెరాక్స్, ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా అదొక జెరాక్స్, మొత్తం 3 పట్టుకురమ్మని చెప్పారు. మళ్ళీ మా హస్బెండ్ బయటికి వెళ్ళి అవన్నీ తెచ్చేలోపు నేను అలా కూర్చున్నాను అనమాట. ఇంకా తెచ్చేసిన తర్వాత అవి ఇచ్చేస్తే అప్పుడు మనకి కీస్ ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడే అందరూ చాలామంది మ్యాక్సిమం చాలా ఇబ్బంది పడ్డారు దాని గురించి. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఎవరికైనా ఎలా వస్తుంది చెప్పండి. ఇంకా అక్కడ ఇచ్చేసిన తర్వాత మాకైతే రూమ్ వచ్చేసింది. రూమ్ వచ్చిన తర్వాత మేము రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తే ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టానండి. లోపల చిన్న వినాయకుడు. ఇది వచ్చేసి మన రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఎఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అందులో మాకు ఎఫ్ వచ్చిందన్నమాట. ఇంక వెళ్ళిపోతున్నాం మేము. చాలా చల్లగా ఉందండి. బయట అయితే దర్శనం కథ వెళ్ళినప్పుడు ఎంత వేడిగా ఉందో అలానే రూమ్స్లో ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయండి. ఇంకా ఆ రూమ్ కూడా చూపిస్తాను. ఇంకొన్ని మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు దర్శనంకి రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి మన రూమ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ అది తాళము లూజ్గా ఉంది అక్కడ. బట్ అక్కడ అలాగా నేను ఫస్ట్ ఎలా వేయాలి అనుకున్నాను, బట్ అక్కడ అలానే ఉంటుందంట. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇది మన రూమ్ అన్నమాట. ఇక్కడైతే ఒక 4 మెంబర్స్ ఈజీగా బెడ్ మీద పడుకోవచ్చండి. మనకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఒక బెడ్ ఇస్తారు. ఒక 5 మెంబర్స్కి అయితే ఈ రూమ్ కరెక్ట్గా సరిపోతుందని మా ఉద్దేశం. ఇంకా రూమ్ కాస్ట్ వచ్చేసి 250 పడిందండి 1 డేకి. కానీ చాలా బెస్ట్ అని నేను చెప్తాను. చాలా చల్లగా అండ్ హాట్ వాటర్ కూడా వస్తుంది. చాలా బాగుందండి. ఇంకా కొంతసేపు మేము రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇది నా బర్త్డే కోసం తీసుకున్న ఇదొక డ్రెస్ మాట. నా బర్త్డే రోజు వేసుకుంది ఒకటి, ఇదొకటి తీసుకున్నాను. బట్ ఇది వేసుకోవడం అవ్వలేదు ఎందుకని చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. ఆ డ్రెస్ ఇప్పుడు వేసుకున్నాను. ఇంకా దర్శనంకి వెళ్ళిపోతున్నాం మేము. అండ్ దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి. ఇక్కడైతే మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. రూమ్ దగ్గరికే మనం కొంచెం ఇదిగోండి ఇక్కడికి నడుచుకొని వెళ్తే అక్కడ అందరూ లైన్గా కూర్చున్నారు. నేను అనుకున్నాను నార్మల్గా కూర్చున్నారేమో అని చెప్పి అనుకున్నాను. బట్ వాళ్ళు నార్మల్గా కూర్చోలేండి. అక్కడికి బస్సు వస్తుందంట. బస్ కూడా సిస్టమ్ చాలా బాగుందండి. ఎంత తోసుకోకుండా నీట్గా వెళ్తున్నారు. అక్కడ బస్సు ఆగుంది కదా, వీళ్ళందరూ మనకి చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్లో ఒక్కొక్కరు కూర్చుంటారు అన్నమాట. బస్ రాగానే ఇలా లైన్ మీద లోపల ఉంటారు కదా, వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత ఈ లైన్ ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు. మళ్ళీ బస్ ఫిల్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ అక్కడ కూర్చుంటారు. ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తారు అన్నమాట. చాలా
నీట్గా వెళ్తున్నారండి, ఎలాంటి తోపులాట్లు ఏమీ లేకుండా. వాళ్ళు కూడా చాలా బాగా, గవర్నమెంట్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి. ఎందుకంటే ఇలా మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉండడం వల్ల మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్నదానంకి దర్శనంకి అలా వెళ్తాయన్నమాట. మేము వచ్చేసి ఇంకా దర్శనం కాబట్టి దిగిపోయాము. అండ్ అక్కడ గేట్స్ ఉంటాయండి, గేట్ నెంబర్ 1, 2, 3 అలా 7, 8 ఉంటాయి అనుకుంటాను. మేమైతే స్టార్టింగ్ డే 5th గేట్లో నుండి వెళ్ళాము. ఇంకా ఇదిగోండి అవన్నీ చెప్పులు అక్కడ పెట్టేసుకొని లాకర్లో, అండ్ ఫోన్ ఇటువైపు మా హస్బెండ్ వెళ్తున్నారు కదా అక్కడ ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా లోపలికి దర్శనంకి వెళ్ళిపోవడమే. మళ్ళీ వచ్చి అక్కడే తీసుకోవాలి, ఇంకా అంత తిరగవసరం లేదన్నమాట. ఇంకా ఈ దర్శనం అయితే మాది అయిపోయింది, చాలా బాగా జరిగిందండి. బట్ మేము హారతి టైంకి వెళ్ళామండి. కొంచెం ముందెళ్ళుంటే హారతికి అందిపోదాం, బట్ కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఇంకా మాకు కూర్చోబెడతారు కదా రూమ్స్లో, అలా కూర్చోబెట్టారు. రూమ్స్లో కూడా ఫుల్ ఏసీ అండి. అండ్ చిన్నపిల్లలకైతే పాలు, బిస్కెట్లు, పెద్దవాళ్ళకి టీ చాలా బాగా సర్వ్ చేస్తున్నారు. మన దగ్గరికే వచ్చి ఇస్తున్నారన్నమాట. ఇంకా ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదండి, గోపురంకి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, అంత బాగా జరిగింది దర్శనం. ఇంక ఇక్కడైతే సాయిబాబా, నేను ఆల్రెడీ చాలామందికి లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను గెస్ట్ చేయండి అని, బట్ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. వైజాగ్ అనే అనుకున్నారు, బట్ లేదండి షిరిడి వచ్చాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట రూమ్కి. రూమ్కి కాదు, అన్నదాన సత్రంకి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే అలా కొంచెం వీడియో తీసాను, ఇంక మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడికి కూడా ఫ్రీ బస్ వస్తుంది, బట్ మేము ఫ్రీ బస్ కోసం వెయిట్ చేయలేపాం. అంత ఎండ్ ఉంది, చాలా అంటే చాలా ఎండ్ ఉంది. ఆ ఎండ్కి ఫుల్ దాహం వేసేస్తుంది. అప్పుడు మా హస్బెండ్ సోడా ఇప్పించండి అని చెప్తే సరే అని చెప్పి తాగేమాట, అంత దాహం వేస్తుంది. ఇంక ఇక్కడైతే స్వీట్ సోడా తాగేసి ఇంకా ఆటో ఎక్కేసామండి. ఆటో వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు మనిషికి. మనకి అన్నదాన సత్రం దగ్గర దింపేశారన్నమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఉంది కదండి క్యూలో మనం ఉంటే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రీ భోజనం అండి, చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇంకా లైన్లో ఉండి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చాలా ఫుడ్ కూడా బాగుందండి, బట్ మనం ఏంటంటే స్పైసీ ఎక్కువ తింటాము, అక్కడ బాగా స్పైసీ తక్కువ తింటారు, అదొక్కటే ఇది కానీ. బట్ చాలా బాగుంది ఫుడ్ కూడా. అండ్ ఇదిగోండి అందరూ లైన్ మీద కూర్చుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఫుడ్ ఏం పెట్టారు అనేది కూడా నేను అలా వీడియో తీసాను కొంచెం, బట్ ఎక్కువ తీయలేదు, మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అని కొంచెం భయం అనిపించింది. ఇక్కడ స్వీట్ పెట్టారు, అలానే క్యాబేజీ, ఇది పెసలు ఉంటాయి కదా ఆ కర్రీ, పప్పు, అన్నం అండ్ రోటీ పెట్టారు. ఇంకా మళ్ళీ మనకు అన్నం కావాలంటే అన్నం, ఇంకా పెరుగు. ఇంకా భోజనం చేసేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ తర్వాత చాలామంది వచ్చారండి. ఇంతమందికి నిజంగా అన్నదానం జరగడం చాలా హ్యాపీ అనిపించింది. ఇగోండి వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు భోజనం చేయడానికి. ఇంకా భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసామన్నమాట. చాలాసేపటి తర్వాత ఫ్రీ బస్ వచ్చింది, మేము ఇంకా బస్ ఎక్కిపోయాము. ఇంకా చూపిస్తాను బయట ఎలా ఉన్నారు, ఎలా నించున్నారు ఏంటి అనేది. చాలా నీట్గా ఉందండి, నాకు ఇక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి వాళ్ళందరూ లైన్ మీద అలా మొత్తం తిరిగేసి వచ్చి ఒక్కొక్కరు బస్ ఎక్కుతున్నారన్నమాట. ఇంకా చూసారా చాలామంది ఉన్నారు. బస్సెస్ అయితే అలా వస్తాయండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కదా, మేబీ అందుకని కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే బస్సు మాత్రం టైంకి వస్తున్నాయి, చాలా బాగుంది. నేను వచ్చేసి ఒక 6 years 5 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. చాలా నాకు అప్పుడు అంత గుర్తులేదు, బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కటి గుర్తుంది అండ్ మెమొరీగా ఉంటుందని మొత్తం వీడియో తీసానమాట. ఇదిగోండి మనం వెళ్తున్నప్పుడు గోపురం, అలానే మళ్ళీ సాయిబాబా మనకు కనిపిస్తారు. అది క్రాస్ చేసుకొనే మనం రూమ్స్కి వెళ్తాం అన్నమాట.
ఇంకా రూమ్కి అయితే మేము వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి. చాలా అంటే అలిసిపోవడం అని నేను చెప్పను కానీ ఎండ బయట చాలా ఎక్కువ ఉందండి. అందుకని కొంచెంసేపు వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే హారతి చూడలేదు కదండి మార్నింగ్, అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయినా వెళ్దాం అనేసరికి మేము అసలు అందం అనుకున్నాము. 10 o'clock హారతి. మేము ఇక్కడ 8కి స్టార్ట్ అయ్యాము. కానీ కిందన వినాయకుడు బొమ్మను పెట్టారు కదండి, అక్కడ దండం పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళి కొన్ని హారతి లేకపోయినా దర్శనమైనా అవుతుంది కదా అని చెప్పేసి మేము బయలుదేరాము. ఇంకా కిందన వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్నట్టు వాళ్ళు ఏమన్నారంటే కొంచెం హారతి ఇస్తారా అన్నట్టు అడిగారు. బట్ ఏం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి చూసారా లైటింగ్స్తో ఫుల్ చాలా బాగుంది కదా. ఇంకా వినాయకుడి దగ్గరకు వచ్చేస్తే హారతి ఇమ్మన్నారు. బట్ ఎవరి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. మరి అక్కడ దర్శనంకి అటుకు కాక అయిపోతామని చెప్పి వాళ్ళు టైం పడుతుంది అన్నారని మేము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. బట్ ఏం జరిగింది అంటే అక్కడ హారతి ఇవ్వలేకపోయామని బాధపడ్డాం, ఇక్కడ హారతికి అందామని బాధపడ్డాం. అసలు ఏం జరిగిందంటే దర్శనంకి వెళ్ళిపోయాము, ఫోన్స్ అవి ఇచ్చేసి బయట లోపల దర్శనంకి వెళ్ళిపోయాము. గేట్ నెంబర్ 7కి వెళ్ళాము. ఈసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే దర్శనం అయిపోయింది. ఇంకా సాయిబాబా ఎదురుగానే మేము ఉన్నామండి. ఇంకా దండం పెట్టుకొని అక్కడే ఉన్నాము. నాకు అనిపించింది అక్కడ హారతి ఇవ్వలేకపోయి ఇక్కడ కనీసం హారతి అయినా చూడాలి కదా అని చెప్పేసి వెంటనే మా హస్బెండ్ నాతో అందాం అనుకున్నారంటే మళ్ళీ నేను ఏమైనా వస్తానంటాను రానంటానని ఏమనలేదు. నేనే అన్నాను అయితే మళ్ళీ వెళ్ళి వచ్చేద్దామండి బయటికి వెళ్ళి అనేసి ఇంకా పరిగెట్టుకొని వెళ్ళామండి. బయటికి పరిగెట్టి మళ్ళీ గేట్ నెంబర్ 7 నుండి మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తే అక్కడ పోలీస్ అతను ఉన్నారు. అతనికి అడిగమాట ఇలాగా మేము హారతికి మార్నింగ్ వచ్చామండి అంటే సరే అని చెప్పి అక్కడ హారతి కూర్చుంటారన్నమాట కొంతమంది. అప్పుడు హారతి టైంకి వాళ్ళందరినీ వదిలితే హారతి చూసామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే దేవుణ్ణి ఒక్కటే ప్రార్థించాను. మెయిన్ అప్పుడైతే విజయవాడ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదా, అది బేగా నార్మల్ అయిపోయి అందరికీ మంచి జరగాలి అని మొక్కుకున్నాను. అలానే యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎందుకంటే అందరి గురించి ప్రేర్ చేయాలి కదండి, మనము అందులో ఉండాలని ప్రేర్ చేసుకున్నాను. ఇంకా ఫుడ్కి వచ్చేస్తే చెప్తున్నాను కదండి, ఇక్కడ స్పైసీ బాగా తక్కువ. అక్కడ చాలా ఆంధ్ర ఫుడ్స్ అని ఉంటాయి, బట్ మీరు చూసుకొని వెళ్ళండి లోపలికి. ఇక్కడైతే స్పైసీ చెప్తేనే అలా ఉంది, ఇంకా స్పైసీ మీరు చెప్పకపోతే ఫుడ్ అస్సలు బాగోదండి. మీరు స్పైసీ అని చెప్పి చేయించుకోండి. ఇంకా ఇంటికి అంటున్నాను, రూమ్కి వచ్చేసి ఇంకా పడుకుని పోయాం. ఎర్లీ మార్నింగ్ లెగిసామండి. ఇక్కడ లెగిసి కిందన కాఫీ కానీ టీ కానీ తాగుదామని చెప్పి వెళ్ళాం రూమ్ కిందన. ఇక్కడ కాస్ట్ వచ్చేసి కాఫీ 3 రూపీస్, టీ 2 రూపీస్ అన్నమాట. అండ్ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్. ఫుడ్ వచ్చేసి 5 పూరి అండ్ చనా కర్రీ 5 రూపీస్ అన్నమాట. చాలా బాగుంది కదండి. ఇంకా అయితే మేమిద్దరం కాఫీ అయిపోయింది, టైం పడుతుంది అన్నారని టీ తెచ్చేసారు మా హస్బెండ్. ఇదిగోండి పూరి కర్రీ అయితే ఇది ఎలా తింటానా అని ఫస్ట్ అనుకున్నాను ఓపెన్ చేసి, బట్ 2 కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నామండి. మాకు టోటల్ నిన్న 3 అయ్యాయి కదా దర్శనాలు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ 8కి వెళ్ళాం, మళ్ళీ 10 o'clock హారతికి వెళ్ళాం. ఇది వచ్చేసి 4 మాట. యాక్చువల్గా అక్కడ బుక్ చేసుకొని ఇంకా టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళని అడిగితే అక్కడ బుకింగ్ చేసుకుని వాళ్ళని నైట్ వచ్చేసరికి 10 అవుతుంది అన్నారు. కానీ మాకు 9 o'clockకే ట్రైన్ ఉంది, అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా దర్శనాలే చేసుకుందామని చెప్పి ఇప్పుడు మళ్ళీ దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ కింద అయితే మనకు వాటర్ అది చాలా బాగుంది, హాట్ వాటర్ కూల్ వాటర్ అలాగా చాలా బాగా పెట్టారు. ఇంకా వాటర్ అది తాగేసి ఇంకైతే మేము దర్శనంకి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ. అండ్ అనుకోకుండా వెళ్ళాము, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా అనుకుంటే అది అవ్వదు అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఏ పనైనా సరే మనం అప్పటికప్పుడు చేసేస్తేనే అది అవుతుంది. ఇంక ఇక్కడ చెప్పాను కదా గేట్ నెంబర్ 7 అని, ఇక్కడే ఫోన్స్ అండ్ చెప్పుల్స్ ఇచ్చేసి ఇగోండి ఇది ఎంట్రింగ్స్. ఒక అమ్మాయి వస్తుంది కదా, అది ఎంట్రింగ్స్ అన్నమాట. ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా హారతికి వెళ్ళామండి. 12 o'clock హారతికి వెళ్ళామన్నమాట. కరెక్ట్గా మాకు 2 హారతలు అలానే 2 దర్శనాలు.
చాలా బాగా జరిగాయండి. ఇంకా మేమైతే ఫుడ్ తినడం కోసం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏమంటారో నాకు ఐడియా లేదు. ఫుడ్ అయితే ఇది కూడా ఫ్రీయే అండి. నిన్న అన్నదానంకి వెళ్ళాం కదా, ఇది కూడా ఫ్రీనే అంట. మనకైతే ఫుడ్ ఎంత బాగుందో. మీరు తిన్నాక ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఎంతో కొంత అన్నదానంకి రాయించుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా మనం ఫుడ్ తిన్నప్పుడు చెప్తారన్నమాట, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ అన్నదానం ఫుడ్ అయితే చాలా బాగుందండి. బట్ నేను లైట్గా వీడియో తీశాను, మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారా అని భయంతో ఫుడ్ అయితే ఇక్కడ ఏం తీయలేదు. ఇక్కడ కూడా ఒక స్వీట్, అలానే ఒక కర్రీ, పచ్చడి, పప్పు, అన్నం, పెరుగు పెట్టారండి. కడుపు అయితే ఫుల్ అయిపోయింది, మన ఇంట్లో తిన్నట్టే ఉంది, అంత బాగుంది ఫుడ్. ఇంకా మేము ఇంకేమైనా షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. బట్ ఇక్కడ మామిడికాయలు కనిపించాయండి, ఇక్కడే ఉన్నాయి ఈ లైన్లోనే. ఇంకా చాలా బాగున్నాయి, టేస్ట్గా అనిపించాయి. మిగిలిన చోట అంతా మనకి జాంకాయలు అవి అమ్ముతున్నారు. అండ్ మనకి ఇక్కడ దానిమ్మ ఒలిచేసి ఒక గ్లాస్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ దానిమ్మ తక్కువ అంట, మా హస్బెండ్ని అడిగితే చెప్పారు, మరి అదెంత తీసుకోలేదు మేము. ఇంకిక్కడైతే కిస్మిస్ తీసుకుంటున్నామండి. మా మమ్మీ తీసుకోమని చెప్పారు. అండ్ మా మమ్మీ దేవుడికి పెడతారన్నమాట, తీసుకోమని చెప్తే ఇంకా మా మమ్మీ కోసం ఇక్కడ కిస్మిస్ తీసుకున్నాం, అలానే కోవా తీసుకున్నాము. ఇంకెక్కడ వచ్చేసి విగ్రహాలు తీసుకుందామని వచ్చామండి. మా ఇంట్లో విగ్రహం లేదు, సాయిబాబా విగ్రహం. ఇంకా మమ్మీ కూడా ఒకటి తెమ్మన్నారు, వాళ్ళది పాడైపోయింది, ఒకవేళ మీరు వెళ్తే తెండి అన్నారు, ఎప్పుడో చెప్పారు. అందుకని చెప్పేసి మమ్మీకి ఒకటి తీసుకున్నాం. నేను ఏం తీసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తానండి. ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాను, ఒక 2-3 ఐటమ్స్ అంతే. అవే నేను వీడియో చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ కూడా తీసుకున్నారు సాయిబాబాది, అది నేను వీడియో క్లిప్ తీయలేదు. ఇంకా మేము రూమ్కి వచ్చేసాము. ఇంక ఇప్పుడు రూమ్ అంతా నీట్గా సర్దేసుకొని బట్టలు అవి పెట్టేసి ఇంకా మేము 7 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇంకా మాకు ఇక్కడ 2 hours ఉంది. 2 hours ఉంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందామని. ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను ఇప్పుడు. ఎక్కువ చేయలో ఒక 2-3 తీసుకున్నాను అంతే, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము, అస్సలు ఓపిక లేదు. అందుకే ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంకా నేను మొత్తం వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ అది ఇచ్చి. ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మేము 4 దర్శనాలకు వెళ్ళాం, నిన్న 3 వెళ్ళాం, ఈరోజు 1 వెళ్ళామన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళడానికి మాకు టైం లేదు, అందుకనే 2 హారతికి వెళ్ళామన్నమాట. నిన్న నైట్ 10 o'clock హారతికి వెళ్ళాము, ఈరోజు ఆఫ్టర్నూను 12 o'clock ఆరతికి వెళ్ళాము. 2 దర్శనాలు నార్మల్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను మొత్తం ఎలాగా ఈ 2 days స్పెండ్ చేసామనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా రూమ్ అంతా నీట్గా సర్దేసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇలా ప్రసాదాలు మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇస్తారండి. నేనైతే తీసుకున్నాను, కొంచెం ప్రసాదం వేసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి ఇలా ఉంచనమాట. అలానే ఇవి కిస్మిస్ అండి, ఇక్కడ పావు 70 అంట, మమ్మీ తెమ్మని చెప్పారు. ఇంకా అందుకనే మమ్మీ వాళ్ళ కోసం తీసుకున్నాను అనమాట. ఇవి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట, అందుకని మమ్మీ వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇవి వచ్చేసి కోవా తీసుకున్నాము, సాయిబాబాకి చాలా ఇష్టం కదా ఇవి. మా హస్బెండ్ ఒక్కటే తింటారు, నేను ఎక్కువ తిన్ను, స్వీట్ కాబట్టి ఒక్కటే తీసుకున్నాను. అలా ఇంటి దగ్గర వాళ్ళకి ప్రసాదం కింద ఇద్దామని. ఇంకా ఇవి కూడా తీసుకున్నాము. వీటిని ఏమంటారు అనేది నాకు ఐడియా లేదు, బట్ ఇవి కూడా చాలా ఇష్టము కాబట్టి 2 తీసుకున్నాము. అమ్మాయిలమంటే ఇయర్ రింగ్స్ లేకపోతే ఎలా అండి, ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళినా ఇవి చూడకుండా ఉంటాం కదా. ఇవైతే నేను ఒక పేరే తీసుకున్నాను, ఎందుకంటే ఆన్లైన్లో ఇవి ఎక్కువ ఆర్డర్ పెడుతూ ఉంటాను అనమాట, అందుకని ఇవి ఒక్కటి బాగా నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 rupees పడింది. ఇంకా అలానే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. మనం ఎక్కడైనా టెంపుల్స్కి అవి వెళ్ళినప్పుడు గాజులు వేసుకుంటాం కదా, సైడ్స్ బాగుంటాయని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. ఒక హ్యాండ్కి గాజులు, ఒక హ్యాండ్కి ఎలానో వాచ్ పెడతాం కాబట్టి 2 తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 50 rupees.
టోటల్గా అయితే నా షాపింగ్ ఇవ్వండి, ఇవే తీసుకున్నాను. ఇంకేం ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఒక 3 చెప్పాను కదా, ప్రసాదాలు, ఇయర్ రింగ్స్, ఇంకా అలానే సాయిబాబా విగ్రహాలు, ఇవే చేశాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అది తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ కన్నా ఆన్లైన్లోనే రేట్లు మనకి కాస్ట్ అది తక్కువ ఉంది, అందుకని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. ఇంకా అయితే రూమ్ అంతా బట్టలు అవి ఉన్నాయి, మొత్తం సర్దేస్తాను. ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయినప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బాయ్. ఇంకా మేము కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నామండి స్టేషన్కి. మాకు ఇక్కడ ఒక 1.5 hour పడుతుంది స్టేషన్కి. కాబట్టి ఫుడ్ అది ప్యాక్ చేసుకొని అలానే కిందన కాఫీ తాగలేదు కదా అని చెప్పేసి కిందకు వచ్చాము. ఇంకెక్కడైతే కాఫీ తీసుకుంటున్నాము, చాలా టేస్ట్గా ఉంది. మీరు ఎవరైనా వెళ్తే కాఫీ, టీ కంపల్సరీగా తాగండి. అలానే అక్కడ పూరి కూడా తినండి, టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా అయితే మేము బుక్ చేసుకొని ఇంకా స్టేషన్కి వచ్చేసాము. ఇంకా అక్కడ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఫుడ్ అమ్మేస్తున్నారు. మేబీ అంటే మాకు అనిపించింది, అనుకున్నమాట ఇక్కడే అమ్మేస్తున్నారు తెచ్చి. అంటే బయట హోటల్ ఉంది కానీ లోపలికి తెచ్చేసి ఇలాగ అమ్ముతున్నారు అన్నమాట. మేమైతే ఇంకా అక్కడే షిరిడి అక్కడే ఫుడ్ అయితే ప్యాక్ చేయించేసుకున్నాము. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ కాకలేస్తున్నారని బ్రెడ్ బజ్జీ ఏదో తింటున్నారు. అప్పుడు ఇక నాకైతే అస్సలు ఆకలి లేదండి. ఏమో మరి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అక్కడ తిన్నాను కదా, అదే హెవీగా అనిపించింది. బట్ తినాలనిపించలేదు. బట్ కొంచెం తిన్నాను, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి. ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేస్తే ఇంకా మార్నింగ్ దిగిపోతాము. అండ్ ట్రైన్లో ఏం జరిగిందంటే వెళ్ళామండి, కొంచెంసేపు ట్రైన్ ఎక్కేసాము. ఇంకా మా సీట్లు అవి చూసేసుకున్నాము. ట్రైన్ అయితే ఇగోండి ఖాళీగానే ఉంది. మ్యాక్సిమం పక్కన అంతా ట్రైన్ అంతా మేము ఇటు నుండి వెళ్ళినప్పుడు ఖాళీగానే ఉంది, అటు నుంచి రిటర్న్ అయినప్పుడు ఖాళీగానే ఉంది. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. మా హస్బెండ్ ఆ రోజు వచ్చేసి ఒక వెజ్ నూడిల్స్ అలానే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారన్నమాట. ఇంకా అవి తినేసాము. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. నేను వీడియో తీయలేదు. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్ తిన్నప్పుడు గుర్తొచ్చింది. ఇంకా నేను అలా క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇద్దరం తినేస్తున్నాము. హస్బెండ్ కాల్స్ అవి మాట్లాడి ఇంకా ఇద్దరం తినేస్తున్నాం అన్నమాట. మార్నింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే మేము తినేసి ఇంక అంతా పర్చేసుకొని పడుకున్నామండి. పడుకుంటే ఒక అతను లైట్ ఆఫ్ చేయమంటే నేను ఆపను. నేను 11 అయితే ఆపుతాను, 11:30 అయితే ఆపుతాను అని హిందీలో మాట్లాడుతున్నారు. బట్ మాకు ఎంత కోపం వచ్చింది తెలుసండి. అతను మూవీ చూస్తున్నారు, లైట్ ఆపితే ఏటైపోయిందండి, చాలా కోపం వచ్చింది. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఇంకా అక్కడ నేను లెగిసి టీటీకి అడిగితే పక్క సీటు ఖాళీగా ఉందని చెప్తే ఇంక వెళ్ళిపోయాం పక్కకి. అలా ఉంటారు. ఇంకా మేమైతే కాచి కూడా దిగిపోయాము. ప్లీజ్ అండి అలా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. నేనైనా సరే మేమైనా సరే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఏంటో ఇంకా మన వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడ దిగిపోయి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ మార్నింగ్ అంతా ఉండి ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ అయిన తర్వాత ఇంకైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ట్యాప్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.